మిత్రులారా, మీ అందరి ఆశీస్సులతోటి మీ గ్రామ బిడ్డను ఇవాళ అంచెలంచెలు ఎదుర్కొంటూ మీ ఆశీస్సులతోటి ఈ స్టేట్ కమిటీలో పీసీసీ వర్కింగ్ చైర్మన్గా ఉన్నాను. సమస్యలు అనేది అందరికీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అది ఏదైనా, కాకపోతే క్రమక్రమంగా మిత్రులు ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు ఎన్నైతే స్కీమ్స్ మన ప్రభుత్వం మనకు ఏదైతే చెప్పిందో చెప్పినవే కాకుండా చెప్పని కూడా పథకాలు ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని 100% నమ్మకం ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, మనకు వేం నరేందర్ రెడ్డి గారు మన లోకల్ కాబట్టి సీఎం దగ్గర పోవాలంటే ఉదాహరణకి మనం పోయే పరిస్థితి ఉండదు. ఏమన్నా సమస్యలు ఇంతకుముందు మన పెద్దలు సుంకరమైన నాగన్న ఏం చెప్పినారు, మనకేమన్నా హెల్త్ పరంగా కావాలంటే ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతాం, ఆడ కాకపోతే మహబూబాద్ పోతాం, ఆడ కాకపోతే వరంగల్ పోతాం అని చెప్పిన విధంగా. ఎందుకంటే సీఎం డైరెక్ట్, ఎందుకంటే పొద్దున్న లేస్తే వేం నరేందర్ రెడ్డి గారు మన మండల బిడ్డ సీఎం గారితో నిత్యం 24 గంటలు ఆయన ఉంటాడు కాబట్టి మన సమస్యలు ఏమున్నా కూడా వారికి తెలియజేసి మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. దయచేసి నేను కోరేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఏదైతే మన బీద వర్గాలకు పనిచేస్తుందో అంతకు రెట్టింపుగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కంకణ బద్దులై ఇవాళ దేశం మొత్తం పాదయాత్ర చేపడతాడు. ఎందుకు నా ఏడన్నా పేద ప్రజలు ఇబ్బంది పడతారో అని. ఎందుకంటే వాస్తవంగా ఇవాళ బీసీ కులగణన అనేది మామూలు విషయం కాదు. మీకు క్రమక్రమంగా అర్థమవుతుంది. ఇవాళ దేశంలో ఈయన ఏంది లేకుండా ఇవాళ అసెంబ్లీలో పార్లమెంట్లో మేము అగ్రవర్ణం బ్రాహ్మణిజం మొత్తం ఢిల్లీని సాధించే బ్రాహ్మణిజం మేము లేకుండా ఇవాళ ఏంది రాహుల్ గాంధీ ఈ తీసుకొచ్చి వీళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీలను సత్యసభలలో పెడతాడట అని ఒక కక్షపూరితంగా కుట్ర జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీ అందరికీ నేను ఒకటే చెప్పేది, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారికి మనం అండ ఉండాలి, ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. రాహుల్ గాంధీ గారిని రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిని చేస్తే ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ దేశం కూడా బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక